నేను సముద్రంలో ఇరుక్కుపోయి 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు నీటి మీదనే ఉన్నానయ్యా. ఆ, ఇక ఆలోచించా, ఎట్లా రావాలి బయటికి, ఎట్లా ఒడ్డుకు చేరాలి. ఇక లాభం లేదనుకుని ఈదటం మొదలెట్టా. ఈదాను ఈదుతున్నాను ఎంతసేపు ఇస్తావయ్యా బాబు? అట్లా ఈదిన తర్వాత ఇక కాళ్ళు చేతులు పనిచేయటం మానేసాయి. అలిసిపోయాం కదా, కోపరేట్ చేయట్లా కాళ్ళు గాని చేతులు గాని. అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఆగా నీళ్ళ మీద అలాగే ఆగి ఇటు చూస్తే షార్క్ చేప అలా నోరు తెరుచుకుని నా వైపే వస్తుంది. ఇటు చూసా సముద్ర తుఫాన్. అప్పుడు లక్కీగా నా చేతికి ఒక దొంగ దొరికిందయ్యా. ఆ దొంగ పట్టుకుని ఎలాగోలా ఈది సముద్రం ఒడ్డుకొచ్చేశా. సీతాపతి, ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు, ఆ దొంగ నీకు దొరక్కపోతే ఎంత బాగుండేదా అని ఆలోచిస్తున్నాను. నేను సముద్రంలో ఇరుక్కుపోయి 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు నీటి మీదనే ఉన్నానయ్యా. ఆ, ఇక ఆలోచించా, ఎట్లా రావాలి బయటికి, ఎట్లా ఒడ్డుకు చేరాలి. ఇక లాభం లేదనుకుని ఈదటం మొదలెట్టా. ఈదుతున్నాను ఎంతసేపు ఇస్తావయ్యా బాబు? అట్లా ఈదిన తర్వాత ఇక కాళ్ళు చేతులు పనిచేయటం మానేసాయి. అలిసిపోయాం కదా, కోపరేట్ చేయట్లా కాళ్ళు గాని చేతులు గాని. అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఆగా నీళ్ళ మీద అలాగే ఆగి ఇటు చూస్తే షార్క్ చేప అలా నోరు తెరుచుకుని నా వైపే వస్తుంది. ఇటు చూసా సముద్ర తుఫాన్. అప్పుడు లక్కీగా నా చేతికి ఒక దొంగ దొరికిందయ్యా. ఆ దొంగ పట్టుకుని ఎలాగోలా ఈది సముద్రం ఒడ్డుకొచ్చేశా. సీతాపతి, ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు, ఆ దొంగ నీకు దొరక్కపోతే ఎంత బాగుండేదా అని ఆలోచిస్తున్నాను.